ఎన్టీ రామారావు గారి జయంతి వర్ధంతి ఈ కార్యక్రమాలకి నివాళులు అర్పించడం హైదరాబాద్లో ఉన్నటువంటి దగ్గర లేకపోతే ఇప్పుడు అమరావతి దగ్గర ఇట్లాంటిది బాగానే ఉంది. కానీ కుటుంబం చాలా పెద్ద కుటుంబం, ఆయన కొడుకులు కూతుళ్ళు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. అంటే సాధారణంగా ప్రతి ఏడాది కూడా ఏదైతే చనిపోయిన రోజున దినం చేస్తారు కదా, ఆ కార్యక్రమానన్నా ఈసారి వీడియో ఇచ్చేటట్టు చూడండి, బయటికి వచ్చేటట్టుగా. ఎందుకంటే ఒకనాడు బిడ్డలైతే నెగిటివ్గా ఫీల్ అయ్యారు పబ్లిక్. ఎందుకని ఆయన చనిపోయిన టైంలో జరిగినటువంటి పరిణామాలు, అంతకుముందు జరిగిన పరిణామాలు. సరే తర్వాత ఇప్పుడు అదంతా మర్చిపోయారు, జీవితం ఎవరి జీవితం వాళ్ళది నడుస్తుంది. అయితే ప్రతి ఏడాది సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలలో పెద్ద కొడుకు ఇంట్లో అందరూ కలిసి చేయటం ఒక ఎత్తు, అందరు కొడుకులు రావటం, లేదంటే కూతుళ్ళను కూడా పిలవటం అన్నటువంటి అసలు మన సంప్రదాయాల్లో ఉన్నటువంటిది అదే కారణం. రెండవది వచ్చేటప్పటికి ఒకవేళ అలా కాకపోతే ఎవరిళ్లలో వాళ్ళన్నా చేయొచ్చు కొడుకులందరూ కూడా. అట్లేమైనా చేస్తున్నారా వర్ధంతులు జయంతులు ఇట్లాంటి కార్యక్రమాలు? అదే అంటే వర్ధంతి జయంతికి అక్కర్లేదు, ఆయన చనిపోయిన రోజున వర్ధంతి రోజున అయితే చేయాల్సి ఉంటుంది అది. అట్లాగే ఏదైతే సాధారణంగా ఈ కుటుంబం అంతా కలిసి, ఇప్పుడు మా ఇంట్లో చూసుకుంటే మా నాన్నగారు వాళ్ళు 5గురు అన్నదమ్ములు, మా తాతయ్యది కానీ మా నాయనమ్మది కానీ 5గురు కలిసి చేసేవాళ్ళు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో 5గురు కూడా ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క ఇంట్లో మిగతా 4గురు వచ్చేటట్టు పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఇప్పుడు నాన్నగారు చనిపోయారు, అట్లాగే మా పెదనాన్న చనిపోయారు. ఇప్పుడు మిగతా 3 చేస్తున్నారు, 3 బాబాయిలు వెళ్తున్నారు. ఇటు మా 2 కుటుంబాల వైపు నుంచి, పెదనాన్న కుటుంబం నుంచి మా వైపు నుంచి ఎవరో ఒకళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. అంటే ఆ టైంలో పెద్దవాళ్ళకి సంబంధించి ఆ కార్యక్రమం చేయడం కానీ, పిండాలకి నమస్కారం పెట్టడం కానీ, ఇది కుటుంబానికి మంచిది, ఇంటికి మంచిది. కుటుంబ సభ్యులు బాగానే ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారిని బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఆయన లెగసీనే కదా కుటుంబం అంతా కూడా ఒక స్థాయిలోకి రావడానికి, ఒక స్థాయిలోకి ఉండడానికి, రాజకీయమా వ్యాపారమా ఉద్యోగమా అన్నటువంటిది. అది నెక్స్ట్ ట్రిప్ ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది.